ఇక ఏప్రిల్ మాసంలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది గురుగారు? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం. శ్రీమాత్రే నమ. ఈ ఏప్రిల్ మాసంలో వీరికి ఏ విధంగా ఉండబోతుంది అని అంటే, కన్యా రాశి వారికి ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, అట్లానే వీరికి హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్త నక్షత్రం 2 పాదాలు ఈ యొక్క కన్యా రాశివి. కన్యా రాశికి జన్మస్థంలో కేతు ఉన్నాడు ఏప్రిల్ నెల. సప్తమంలో శని, రాహు, శుక్ర, బుధులు కలయిక ఉంది. ఇలా వీళ్ళకి కలయిక ఉంది కాబట్టి సప్తమ స్థానంలో ముఖ్యంగా వివాహం కానిటువంటి వారికి ఎవరైతే కన్యా రాశి వారు ఉంటారో వివాహ సంబంధాలు కుదురుతాయి ముఖ్యంగా ఫస్ట్. తర్వాత ఏదైనా ఆలోచన చేస్తే ఎదుటి మనిషి ఏ విధంగా ఫీల్ అవుతాడనే లక్షణం ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా వీళ్ళకి రిసీవింగ్ అనేది ఏ విధంగా ఉంటుందో తెలిసిపోతుంది. అందరికీ తెలియదు కానీ కన్యా రాశి వారికి ఏ విధంగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్న విషయం వాళ్ళ మాటల్లోనే మీకు తెలిసిపోతుంది. తర్వాత కష్టపడుతూ ఉంటారు, కష్టానికి దానికి సమాధానం దొరుకుతుంది త్వరలోనే వీళ్ళకి, అటువంటి ఇబ్బందులు పడక్కర్లేదు. తర్వాత శుక్రుడు, బుధుడు అనుకూలంగా ఉన్నారు వీరికి. ఏంటంటే ఇప్పటివరకు కష్టాలు అనుభవించారు, దాని నుంచి బయటపడతారు. రవి అష్టమంలో ఉన్నాడు. ఖచ్చితంగా భోజనము కానీ ఆరోగ్య విషయంలో కానీ సమయ పాలన పాటించండి. సమయానికి వేసుకోవాల్సిన ట్యాబ్లెట్లు కావచ్చు, సమయానికి చేసుకోవాల్సినటువంటి భోజనం కావచ్చు, సమయానికి తినండి. అశ్రద్ధ చేయొద్దు భోజన లక్షణాల్లో. ఆకలిగా ఉంటే ఎంబటే ఏదైనా తినే అవకాశం ఉండండి. తర్వాత శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే శత్రువులు పెరిగితే మాత్రం చేయాల్సిన పరిస్థితి కష్టం. దాని ఓటమిని చూస్తారు కొన్ని రోజుల తర్వాత. కానీ మొదటగా శత్రువులు వృద్ధి కాకుండా ప్రయత్నం చేయండి. అంటే ఎవరితోనైనా కానీ రిజర్వ్గా మాట్లాడండి, ఎక్కువ తక్కువ మాట్లాడద్దు. అలా మాట్లాడటం వల్ల మీరు చెడ్డవాళ్ళు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ తక్కువ మాట్లాడకుండా మీ వరకు మీరు మాట్లాడుకోండి. మీరు ఏదైతే మాట్లాడాలని తలుచుకున్నారో ఎక్కడి వరకు అంతవరకు మాట్లాడేసి, ఇక అది టాపిక్తో ఆధారంతో ఉండాలి. కానీ టాపిక్ పైన మాట్లాడటం వల్ల కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మీకు ఏది వరుసనో దాంతో మాట్లాడుకోండి అంతే. తర్వాత గురువు వీళ్ళకి కొంతవరకు ఈ యొక్క 9లో ఉన్నాడు. 9లో ఉన్నాడు కాబట్టి వీళ్ళకు పరిష్కార మార్గానికి ఎంచుకునే అవకాశం ఉంటుంది. ముందరకు వెళ్తారు పరిష్కార మార్గం కూడా, దాని నుంచి బయటపడతారు. కుజుడు 11లో ఉన్నాడు కాబట్టి తోబుట్టువులే వీళ్ళకి కొంత మైనస్గా ఉంటారు. తర్వాత ఆస్తి తగాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కొంత బాగా శ్రమ పడితే కనుక ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి. కొంతవరకు ఇంకో చిన్న విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఒకరు పైకి రావాలంటే ఇంకొకరిని ముంచేయాల్సిన పరిస్థితి వీళ్ళకి గోచరించే అవకాశం ఉంటుంది. అది విచిత్రమైన ధోరణి వీళ్ళకి ఈ నెల. రాజకీయ నాయకులకి ఎలా ఉంటుందంటారు? ఇక నేను రాజకీయ నాయకుల గురించి తెలుసుకుంటే కష్టంతో ఉంటారు. ఏదైతే కన్నా మాట్లాడే విధానంగా ఆచితూచి మాట్లాడడం, ఎవరిని నొప్పించకుండా మాట్లాడేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు రాజకీయంగా పైకి బాగా వస్తారు. సినీ ప్రముఖులు ఎవరైతే ఉంటారో ఆటోమేటిక్గా ఎవరిదైనా ఒకరిది వీళ్ళు తీసుకొని చేయాల్సిన పరిస్థితి పాత్రలు, అలా వచ్చిన పాత్రలు పోగొట్టుకోకండి, మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది వాటితో. ఇంకా మంచి ఫలితాల కోసం ఏం చేస్తే మంచిదంటారు వీళ్ళు? సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనము, దత్తాత్రేయ ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. గణపతికి నిత్యం ఆరాధన చేసుకోవటం వల్ల శీఘ్రంగా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది వీళ్ళకి. ఓకే గురుగారు.